ఒకవైపు మనం స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. రెండో వైపు ఈ సర్కారు తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తున్నది. అంటే ఆ స్వాతంత్ర దినోత్సవ ఆ సంరంభమో సంతోషమో మన మనసులో లేకుండా బాధ కలిగించే విధంగా తెలంగాణ స్వాభిమానం మీద, ఆత్మగౌరవం మీద ఒక భయంకరమైన దాడిని చేస్తున్నది ఇవాళ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. కాంగ్రెస్ ఏలుబడిలో ప్రాంతీయ అస్తిత్వాలకు, ఆకాంక్షలకు విలువ ఉండదు, గౌరవం ఉండదు అనేది చరిత్ర నిరూపించిన సత్యం. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక పరిపాలన వల్లనే దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉద్భవించవలసి వచ్చింది. ఆయా ప్రాంతాలకు ఉండేటువంటి నిర్దిష్టతల్ని, ఆయా ప్రాంతాలకు ఉండేటువంటి ప్రత్యేక ఆకాంక్షల్ని పట్టించుకోకుండా ఓ దుర్మార్గమైనటువంటి నియంతృత్వ విధానాలను అవలంబించడం వల్లనే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఆ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వాటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా కొనసాగిస్తున్నది. ఇక రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ప్రత్యేకంగా ఆయనకు తెలంగాణ సోయి ఇసుమంతా కూడా లేదు. ఆయన వలసవాద మానసపుత్రుడు అనేది నిర్వివాద అంశం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఏం పాత్ర నిర్వహించినరో చూసినా, తెలంగాణ వచ్చిన కొత్తలో ఆయన ఏం చేసినరో చూసినా, ఇంకా అంతకుమించి వేరే సాక్ష్యాలు ఏమీ అక్కర్లేదు. ఆయన ఏం పాత్ర నిర్వహించిండో, ఏం పని చేసిండో. చంద్రబాబు నాయుడిని తెలంగాణ మీద నీ స్టాండ్ ఏమిటో చెప్పు అని అడుగుతామని బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారుల్ని మీ ప్రాణాలు తీస్తే మీరు చంద్రబాబు వైపు వస్తే ఆయన నీడను దాకినా నేను మీ ప్రాణాలు తీస్తాని రైఫిల్ పట్టుకొని బయలుదేరిన ఆ సంఘటననైతే తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు మర్చిపోలేరు. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం పసిప్రాయంలో ఉండగానే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం జరిగిన కుట్రలు, దాంట్లో ఆయన నిర్వహించినటువంటి పాత్ర అది అందరికీ కళ్ళ ముందట ఉన్నటువంటి ఒక వాస్తవం. కనీసం ముఖ్యమంత్రి అయినాకనన్నా ఆయన వైఖరి మార్చుకోవాలి కదా. ఇవాళ ఆయన మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బాధ్యత వహిస్తున్నాడు. ఆయన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలాగా నడుచుకోవాలి. కానీ ఆ స్ఫూర్తి ఆయనకు లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జై తెలంగాణ నినాదం మసకబారిపోయింది. అది నిజంగా మన భావోద్విగ్నతతో ముడిపడి ఉన్నటువంటి నినాదం. మొత్తం తెలంగాణ చరిత్ర అంతా ప్రతిఫలించేటువంటి నినాదం. ఈ ప్రాంత అస్తిత్వాన్ని, ఈ మట్టిని, ఇక్కడి చరిత్రని, ఇక్కడి త్యాగాల్ని, ఇక్కడ ప్రజలు కార్చిన నెత్తుర్ని, వీటన్నిటినీ ప్రతిబింబించేటువంటి అద్భుతమైన నినాదం. ఆ నినాదం మసకబారిపోయింది. దాని చుట్టూ ఉండేటువంటి ఆ భావావేశాన్ని అంతా కూడా ఆయన పలచబడేటట్టు చేసి జై తెలంగాణ నినాదానికి ప్రత్యామ్నాయంగా ఆయన జై కాంగ్రెస్, జై సోనియమ్మ అనే నినాదాలు ముందుకు తీసుకొచ్చాడు. అధికారంలోకి రాగానే ఆయన్ని మొట్టమొదటి చేసిన పని అధికార చిహ్నాన్ని మార్చాలని చెప్పి కాకతీయ తోరణాన్ని అవమానించేటట్టు వ్యాఖ్యలు చేయడం, చార్మినార్ను అవమానిస్తూ వ్యాఖ్యానాలు చేయడం. నిజానికి చార్మినార్ అది ఒక కరుణరసాత్మకమైనటువంటి ప్రతీక. హైదరాబాద్ ప్రజలు ప్లేగు వ్యాధి వచ్చి మరణిస్తే వాళ్ళందరి స్మృతిలో చార్మినార్ నిర్మించినారు. అక్కడ కులీ కుతుబ్ షా నిలబడి ప్రార్థన చేసిండు అల్లాను. సరస్సు చేపలతో నిండిపోయినట్టు ఈ నగరం ప్రజలతో నిండిపోని అని చెప్పి ప్రార్థనలు చేసి అటువంటి దాన్ని రాచరిక చిహ్నం అని అవమానించాడు. సరే, ప్రజలు ప్రతిఘటించారు కనుక ఏ కారణం చేతనో మొత్తానికి కొంచెం వెనక్కు తగ్గింది. ఇప్పుడు మళ్ళా ఒక రకమైనటువంటి దాడి జరుగుతున్నది. సెక్రటేరియట్ ఎదురుగా, సెక్రటేరియట్ ప్రధాన ద్వారానికి ఎదురుగా అమరజ్యోతి, ఏదైతే తెలంగాణ అమరుల స్మారక కేంద్రం నిర్మించుకున్నామో ఆ రెండింటి మధ్యలో ఉన్న స్థలం, అటు అమరజ్యోతికి ఎదురుగా, ఇటు సెక్రటేరియట్కు ఎదురుగా ఉన్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్దేశించి ఆ స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ అక్కడ ఆయన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానంటున్నాడు. ఆ సెక్రటేరియట్కు అమరజ్యోతికి మధ్యనున్న స్థలంలో అది తెలంగాణ తల్లిని అక్కడ పెడితే సమంజసంగా ఉంటుంది. అది తెలంగాణ స్వాభిమానానికి గుర్తుగా ఉంటుంది, తెలంగాణ ఆత్మగౌరవానికి గుర్తుగా ఉంటుంది.
ఆ తల్లి తెలంగాణ పరిపాలనను తెలంగాణ ప్రజల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది. కనుక అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అని గత ప్రభుత్వం నిర్ణయించింది అని అసెంబ్లీ వేదికగా చెప్పినా, పలు ప్రజావేదికలు ఆధారం చేసుకొని చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా ససేమిరా కాదని ఒక రాజకీయ సంకుచిత వైఖరితోని ఇవాళ ఆయన అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు, ఒక మొండి వైఖరితో. మిత్రులారా, మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన సాంస్కృతిక కోణం ఉంది. అది ఎంత లోతైందో, దాని గురించి ఎంత చర్చ జరిగిందో ఉద్యమం పొడుగునా మీ అందరికీ నేను చెప్పనక్కర్లేదు. ఒక తెలంగాణ తల్లి అనే ఒక ప్రతీక ఉద్భవించిందంటే అదేదో కేసీఆర్ గారి మనసులోంచి పుట్టలేదు. అది తెలంగాణ మట్టిలోంచి పుట్టుకొచ్చినటువంటి ప్రతీక, తెలంగాణ చైతన్యంలోంచి పుట్టుకొచ్చినటువంటి ప్రతీక, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షకు ప్రతీకగా పుట్టుకొచ్చినటువంటి ప్రతీక, తెలంగాణ ప్రజలు రూపొందించుకున్న ప్రతీక. భారతమాతను ఎట్లాగైతే జాతీయోద్యమ సందర్భంలో దేశ ప్రజలు సృష్టించుకున్నారో, తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలు సృష్టించుకున్నారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో. రాజీవ్ గాంధీ వ్యక్తులు వీళ్ళంతా, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, మరెవరైనా కావచ్చు, కానీ భారతమాత శాశ్వతం. వ్యక్తులు ఉంటారు, పోతారు. భారతమాత శాశ్వతం. శాశ్వతంగా భారతీయ అస్తిత్వానికి సంకేతంగా నిలిచేటువంటి ఒక మానవీయమైన, ఒక గౌరవప్రదమైనటువంటి, ఒక అత్యున్నతమైనటువంటి ప్రతీక, యావత్ భారత అస్తిత్వాన్ని ప్రతిబింబించేటువంటి ప్రతీక. అట్లనే తెలంగాణ తల్లి ఇక్కడ మట్టి ప్రతీక, మృణ్మయ ప్రతీక, చిన్మయ ప్రతీక. ఆమె మృణ్మయం అంటే మట్టి, చిన్మయం అంటే చైతన్యం. ఆ రెండింటి ప్రతీక తెలంగాణ తల్లి. చాలా చర్చ జరిగింది ఇక్కడ పెట్టినటువంటి విగ్రహాల మీద. సరే, జాతీయ పార్టీల ఏలుబడి కనుక జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టారు. ఆంధ్ర పరిపాలన ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టారు. చివరికి ఏమైపోయిందంటే తెలంగాణ వాళ్ళ విగ్రహాలకు చోటు లేకుండా పోయింది. సరే, కొంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఆ ప్రక్రియను కొనసాగించవలసిన బాధ్యత ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణకు ఒక సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించి దానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అంబేద్కర్ పేరు పెట్టడం వెనుక ఉన్న సామంజస్యం ఏమిటంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన ఈ దేశం గర్వించేటువంటి ఒక మహోన్నత మానవుడు. ఆయన పొందుపరిచిన ఆర్టికల్ 3 ఆధారంగానే, అది ప్రాతిపదికగానే, ఆ చట్టం ప్రాతిపదికగానే, ఆ నిబంధన ప్రాతిపదికగానే తెలంగాణ రాష్ట్రం అవతరించిందని ఆయనకు కృతజ్ఞతా పురస్సరంగా, ఆయనకు ఒక హృదయం లోతుల్లోంచి గాఢమైనటువంటి ఒక అంజలి సమర్పించేటువంటి పద్ధతిలో కేసీఆర్ గారు సచివాలయానికి అంబేద్కర్ గారి పేరుతో నామకరణం చేశారు. ఆయన చిన్న రాష్ట్రాలను సమర్థించాడు. అంతేకాదు, ప్రాబల్య వర్గం దాడిలో నలిగిపోయేటువంటి అస్తిత్వాలు ఉంటాయి కనుక కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో తీర్మానం జరగాలి తప్ప అసెంబ్లీ తీర్మానంతో పని లేదు అనే సడలింపునిచ్చింది కూడా మహానుభావుడు అంబేద్కర్. ఆ సడలింపు ఉంది గనకనే, క్రాంతదర్శి అయిన ఆ మహానుభావుడు అంత ప్రజాస్వామికంగా ఆలోచించిండు గనకనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రాబల్య వర్గాన్ని వ్యతిరేకించి, వాళ్ళ వ్యతిరేకిస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని మనం సాకారం చేసుకోగలిగినాం కనుక సచివాలయానికి ఆ మహానుభావుడి పేరు పెట్టుకున్నాం. ఆయన వ్యక్తిత్వ ఔన్నత్యం, ఆయన ఈ దేశానికి చేసిన దోహదం యొక్క ఔన్నత్యం తెలిసే విధంగా ఆయన విగ్రహాన్ని కూడా ఆ పక్కన ఆకాశాన్ని ముద్దాడే విధంగా కేసీఆర్ గారు ప్రతిష్ఠించారు. అంతేకాకుండా సెక్రటేరియట్ ఎదురుగా ఎవరైతే ప్రాణత్యాగాలు చేస్తే ఈ రాష్ట్రం వచ్చిందో, ఎవరు తమ ప్రాణ పరిమళాలను వెదజల్లారో, ఎవరు ఈ నేల కోసం తప్పించారో, అంటే మనిషికి అంతకంటే అమూల్యమైనది ఇంకొకటి లేదు. వాళ్ళు ఎవరో పురికొలిపిత ప్రాణాలు వదిలిన వాళ్ళు కాదు. వాళ్ళంతా కూడా అట్లా మాట్లాడితే కూడా వాళ్ళ స్ఫూర్తిని మనం అవమానించినట్టయితే, వాళ్ళ కమిట్మెంట్ను, వాళ్ళ నిబద్ధతని, వాళ్ళ పరిణతిని మనం అవమానించినట్టు అవుతుంది, వాళ్ళ త్యాగశీలతను అవమానించినట్టు అవుతుంది. మా మరణాలతోనైనా ఉద్యమంలోకి కలిసి రాని వాళ్ళు కలిసి వస్తారేమో, మేము ఉద్యమకారులను పురికొల్పిన వాళ్ళం అవుతామేమో, ఢిల్లీ ప్రభుత్వం గుండె కరుగుతుందేమో అని పాపం ఒక గాంధీ మహాత్ముని వాళ్ళు ఒక తమను తాము హింసించుకున్నారు. ఒక యేసుక్రీస్తు వలె శిలువనెక్కినారు ఆ పిల్లలు.
అట్లా వాళ్ళందరి గుర్తుగా వాళ్ళ చరిత్ర గుర్తులు అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి అమరజ్యోతిని ఏర్పాటు చేసుకున్నాం. అమరజ్యోతి పేరుతో ఒక అమరవీరుల స్మారక కేంద్రాన్ని సెక్రటేరియట్ ఎదురుగానే నిర్మించుకున్నాం. ఎందుకంటే పరిపాలనలో ఆ అమరుల త్యాగం ప్రతిఫలించాలి అని చెప్పి, ప్రతిబింబించాలి అని చెప్పి, వాళ్ళ త్యాగ స్ఫూర్తి, వాళ్ళ ఆశయ స్ఫూర్తి ప్రతిబింబించాలని చెప్పి అక్కడ అమరజ్యోతిని ఏర్పాటు చేసుకున్నాం. ఆ అమరజ్యోతి లోపల హైదరాబాద్కి ఎవరైనా సందర్శకులు వస్తే వాళ్ళకి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసే విధంగా ఒక ఫోటో గ్యాలరీ ఉండాలి, ఆర్ట్ గ్యాలరీ ఉండాలి, అక్కడ అమరవీరుల ఫోటోలు పెట్టాలి అని ఒక సదాశయంతో అమరజ్యోతి ఏర్పాటు చేసినారు. అది దాని ప్రారంభోత్సవం జరిగింది. మిగతా ఆర్ట్ గ్యాలరీ అవన్నీ వాటికి సంబంధించినటువంటి ఆలోచన చర్చ జరుగుతున్న క్రమంలోనే ప్రభుత్వం మారిపోయింది. సరే, ఇవాళ అమరజ్యోతిని కూడా ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. దాంట్లో మరి వాటన్నిటిని ఏర్పాటు చేస్తారా, ఏం చేస్తారో తెలియదు. ఈ రెండింటి మధ్యలో ఉన్న స్థలం మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో మన సెక్రటేరియట్ యొక్క ద్వారం అభిముఖంగా, ద్వారం ముందు తెలుగు తల్లి విగ్రహం ఉండేది. ఒకానొక సందర్భంలో ఒక సంస్థ వాళ్ళు భాషా ఉత్సవాలు చేస్తే అందులో తెలంగాణ వాళ్ళకి భాగస్వామ్యం కల్పించకపోతే చాలామంది రచయితలు ఈ తెలుగు తల్లి విగ్రహం దగ్గరికే వచ్చి, మరి మేము కూడా తెలుగు వాళ్ళమని అంటారు, కానీ తెలుగు వాళ్ళ పేరిట జరుగుతున్న సభల్లో తెలంగాణ వాళ్ళ భాగస్వామ్యం లేదని చెప్పి ఆ రోజు ప్రకటించారు. ఇదిగో ఈ సెక్రటేరియట్ ముందు తెలుగు తల్లి ఉంది, రేపు తెలంగాణ ఏర్పడుతుంది, మా సెక్రటేరియట్ మాకైతుంది, అప్పుడు మేము ఈ సెక్రటేరియట్ ముందట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుంటాం అని ఉద్యమ కాలంలో ప్రతిజ్ఞ చేశారు. కనుక సెక్రటేరియట్ ముందట తెలంగాణ ప్రజలను, పరిపాలనను ఆశీర్వదిస్తున్నట్టుగా తెలంగాణ తల్లి ఉండడం అనేది ఉచితం, సముచితం, ఒక చారిత్రక న్యాయం, ఈ చరిత్రకు జరగవలసినటువంటి న్యాయం, తెలంగాణ అస్తిత్వానికి దక్కవలసినటువంటి గౌరవం. ఇవాళ ప్రజలు, రచయితలు తెలంగాణ సంస్కృతిని ప్రేమించే వాళ్ళంతనేమో సచివాలయం ముందట తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని కోరుకుంటుంటే, తన ప్రాబల్యం పెంచుకోవడానికి పార్టీలో, తన పదవిని కాపాడుకోవడం కోసం తెలంగాణ తల్లి వద్దు, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతానంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ ప్రజల ముందున్న ప్రశ్న, రాష్ట్ర సచివాలయం ముందట ఉండవలసింది తెలంగాణ ప్రజల తల్లి విగ్రహమా, తెలంగాణ తల్లి విగ్రహమా, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహమా? ఎవరి విగ్రహం ఉండాలి? రాజీవ్ గాంధీ గారి పట్ల ఎటువంటి అగౌరవం లేదు. ఆయన స్థానం ఆయనదే చరిత్రలో. ఆయన పేరున మేము రోజు సిద్దిపేట పోతుంటాం. ఆ రహదారి పేరు రాజీవ్ రహదారి. ఎయిర్పోర్ట్ పేరు కూడా మనం రాజీవ్ గాంధీ గారి పేరున పెట్టినాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. విగ్రహం కూడా సోమాజిగూడలో ఒకటి ఉంది, నాకు తెలిసి రాజీవ్ గాంధీ విగ్రహం ఒకటి ఉంది. మీరు మరొకటి పెట్టదలుచుకున్నా పెట్టండి, కానీ సెక్రటేరియట్ ముందు ఉండాల్సింది తెలంగాణ అస్తిత్వ చిహ్నం ఉండాలి. అక్కడ ఉండాల్సింది వ్యక్తుల, రాజకీయ నాయకుల విగ్రహం కాదు. అక్కడ ఉండవలసింది తెలంగాణ తల్లి విగ్రహం. కానీ ఆ స్థానంలోనే మీరు ఎందుకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలి? అది కేటాయించిందని చెప్పిన తర్వాత కూడా అక్కడ ఎందుకు పెట్టాలనుకో, ఇది రాజకీయ సంకుచిత వైఖరి. కేసీఆర్ కేటాయించింది కదా, అక్కడ పెట్టొద్దు అనే ఒక సంకుచిత వైఖరితో మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేస్తున్నారు. కేసీఆర్ ఈ అధికార చిహ్నం పెట్టినాడు కనుక కాకతీయ తోరణం పనికిరాదు, కేసీఆర్ చార్మినార్ పెట్టినాడు కనుక ఈ చార్మినార్ పనికిరాదు. ఇదేం వైఖరి? అది చాలా, కాకతీయ తోరణం కేసీఆర్ సృష్టి కాదు, చార్మినార్ కేసీఆర్ సృష్టి కాదు, తెలంగాణ తల్లి కూడా కేవలం కేసీఆర్ సృష్టి కాదు, తెలంగాణ ప్రజలు చేసుకున్న సృష్టి. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి. అంతిమంగా మీరు చేస్తున్నది తెలంగాణ ప్రజల హృదయాల్ని దారుణంగా గాయపరుస్తున్నారు. నేను వచ్చే ముందు కూడా చాలామంది మిత్రులతో ఫోన్ చేసి వస్తున్నా, సాహిత్య మిత్రులతో, ఇట్లా జరుగుతుందంటే వాళ్ళందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నాను కనుక నేను పేరు చెప్పలేను, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళందరితో నేను మాట్లాడుతుంటే, అరే ఇదేం అన్యాయం అండి, సెక్రటేరియట్ ముందట ఉండాల్సిందైతే తెలంగాణ తల్లి, అక్కడ రాజీవ్ గాంధీ ఉండడం అసమంజసం, అనుచితం. కావాలంటే ఆ పక్కన ఇందిరాగాంధీ విగ్రహం ఉంది, తల్లి కొడుకుల విగ్రహాలు అక్కడ పెట్టండి, బాగానే ఉంటుంది. ఇంకేదన్నా మీకు నచ్చిన మరో స్థలం ఎంపిక చేసుకోండి, అంతకంటే గొప్ప చౌరస్తా చూడండి, బ్రహ్మాండంగా పెట్టుకోండి.
కానీ అసెంబ్లీ ఎదురుగా క్షమించాలి, సెక్రటేరియట్ ఎదురుగా ఉండవలసింది తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ ఆకాంక్షలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇదే కోరుకుంటారు. అది జనం కావచ్చు, కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, మేధావులు కావచ్చు, సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కోరుకుంటారు. తెలంగాణ పరిపాలనకు ముందు తెలంగాణ అస్తిత్వ చిహ్నం ఉండాలి. తెలంగాణ కార్యనిర్వహణ జరిగేటువంటి ఆ కార్యాలయం ముందట ఉండవలసింది తెలంగాణ అస్తిత్వ చిహ్నమే. మీరు అధిష్టానం మెప్పును పొందడానికి, పార్టీలో మీ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం చరిత్రతో సంబంధం లేదు. చెప్పండి, అసలు తెలంగాణ చరిత్రకి, వారసత్వానికి, ఇక్కడ జరిగిన ఉద్యమ ఘటనలకి దేంతోనన్నా రాజీవ్ గాంధీకి సంబంధం ఉందా? సోనియా గాంధీ గారికి సంబంధం ఉంది. సోనియా గాంధీ గారి హయాంలో తెలంగాణ ఏర్పడ్డది కనుక సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర చరిత్రకి సంబంధం ఉంది. అది ఎవరమైనా ఒప్పుకొని తీరవలసి చారిత్రక సత్యం. ఎవరు ఒప్పుకోలతో కూడా దానికి నిమిత్తం లేదు. కానీ రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? పైగా అక్కడ టంగుటూరు అంజయ్య గారి విగ్రహం ఉంది. ఆ అమరజ్యోతి ముందటనే, ఆ లుంబిని వనం ముందట మనకు టంగుటూరు అంజయ్య గారి విగ్రహం ఉంటుంది. టంగుటూరి అంజయ్య గారిని ఒకానొక సందర్భంలో 1982లో అనుకుంటాను, ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ గారు వస్తే ఆయనను స్వాగతించడానికి పాపం అంజయ్య గారు మంది మార్బలంతో మేళతాళాలతో పోయింది. పోతే అది రాజీవ్ గాంధీ గారికి కోపం వచ్చింది. ఇంత మేళతాళాలతో ఇట్లా ఎయిర్పోర్ట్లోకి వస్తారా, ఇది సెన్సిటివ్ జోన్, ఇక్కడికి రావాల్సింది ఇట్లనా అని చెప్పి పాప ఆయన ఆ రోజు అంజయ్య గారిని చెడామడ మాటలు అన్నాడు అందరి ముందు. పాప ఆయన ఒక ఆరణాల కూలి నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు, తెలంగాణ మట్టి బిడ్డ అంజయ్య గారు. చాలా అమాయకుడు, చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, చాలా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి వచ్చి ముఖ్యమంత్రి అయినవాడు. పాప ఆయన ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు ఆ రోజు రాజీవ్ గాంధీ ఆయన నానా మాటలు అంటే. ఆ తర్వాత కూడా ఆయన తనతో పాటు ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతూ రాజీవ్ గాంధీ తన వెంట తీసుకోలేదు. కారులో తీసుకోకపోతే పాపం వేరే కారులో అపసోపాలు పడుతూ అంజయ్య గారు పోయిందనేది మనందరికీ తెలుసు. ఈ సంఘటన వల్ల ఒక పార్టీ పుట్టింది, ఆ పార్టీలోంచి రేవంత్ రెడ్డి పుట్టింది. ఈ సంఘటనలోంచి తెలంగాణ తెలుగు ఆత్మగౌరవం మీద జరిగిన దాడి ఇది. ఆ తర్వాత అంజయ్య గారిని ముఖ్యమంత్రిగా కూడా తప్పించారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవం మీద జరిగిన దాడి అని, తెలుగు ఆత్మగౌరవం అనే నినాదంతో ఒక పార్టీ పుట్టింది, తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలోంచి పుట్టినవాడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆ అంజయ్య విగ్రహం ముందట ఈయన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే అంజయ్య గారు మిమ్మల్ని అవమానించి కూడా మీ ముందే నేను నిల్చున్నాను చూడండి అన్నట్టు ఉంటుంది. కనుక ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం అసమంజసం, అనుచితం. దీన్ని గ్రహించవలసిందిగా నేను ఈ ప్రభుత్వానికి హితవు పలకదలుచుకున్నాను. దీని ద్వారా మీరు తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేయకండి, తెలంగాణ ప్రజల హృదయాలను దారుణంగా గాయపరచకండి. సరే, ఆత్మగౌరవంతో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో వచ్చిన ఆ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎట్లా కాలరాచిందన్నది ఇంకో చరిత్ర అనుకోండి. సచివాలయం అనేది తెలంగాణ ప్రజల స్వాభిమానానికి గుర్తు. అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమంజసం కాదు. ఈ విషయం మీద కావాలంటే మీరు అభిప్రాయ సేకరణ జరపండి. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారా, లేకుంటే కవులను సంప్రదిస్తారా, రచయితలను సంప్రదిస్తారా, విజ్ఞుల్ని సంప్రదిస్తారా? సంప్రదించండి. మొన్న ఒక మాట అసెంబ్లీలో తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాలనగానే ముఖ్యమంత్రి గారు లేచి నిలబడి మీరందరూ కనుక ఒప్పుకుంటే ఆ పని చేస్తానన్నారు. ఇప్పుడు కూడా అదే మాట అనండి. మీరు అసెంబ్లీలో చర్చించండి, తెలంగాణ ప్రజలు అంగీకరిస్తే పెట్టండి, అంగీకారాన్ని తెలుసుకోండి. ఏకపక్షంగా ఎట్లా పెడుతున్నారు మీరు? మీరు ఆ అంగీకారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవాళ నేను ఒక ప్రతిపాదిస్తున్నాను, అది కరెక్ట్ కాదు అని నేను చెప్తాను, మీరు ఇవాళ చర్చించండి. మీరు ఒకవేళ మాత్రం మొండి వైఖరితో అట్లాగే పెడితే మీరు మీకు 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 చాలా విశ్వాసపాత్రులు, మీరు ఎంతగానో గౌరవించేటువంటి వ్యక్తి, మీరు అధికారంలోకి రావడానికి రాచబాటలు నిర్మించినటువంటి వ్యక్తి, గతంలో తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి
నాయకత్వం వహించినటువంటి వారు కోదండరాం గారిని అడగండి. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం సమంజసమా, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం సమంజసమా అడగండి. కోదండరాం గారిని అడగండి, ఆయన ఏమంటారో వినండి. లేదా తెలంగాణ సంస్కృతిని అమితంగా ప్రేమించేటువంటి వారు, పౌర హక్కుల ఉద్యమంలో గొప్ప పాత్ర నిర్వహించిన గౌరవనీయులు హరగోపాల్ గారిని అడగండి, ఎవరి విగ్రహం సమంజసం అని అడగండి మీరు. లేదా రాష్ట్ర గీత రచయిత అందశ్రీ గారిని అడగండి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. నేను ఆ ముగ్గురికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బాధ్యత వహించండి, మీరు ఈ సర్కార్కి హితవు చెప్పండి. ఇది నేనేదో రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నది కాదు. తెలంగాణ తల్లి రాజకీయాలకు అతీతమైన విషయం, దాన్ని అర్థం చేసుకోండి. కనుక మీరు అయినా మేము మొండికేసి పెడతాం, ఏమన్నా చేసుకోండి అని అంటే మాత్రం ఈ రాష్ట్రంలో పెద్ద అలజడి పుడుతుంది. తెలంగాణ సాంస్కృతిక ఉద్వేగాలను మీరు, భావోద్వేగాలను మీరు దారుణంగా గాయపరిచిన వాళ్ళు అవుతారు. ఇక ప్రతి చోట మేము ఇదే మాట్లాడవలసి వస్తుంది. మళ్ళా ఇక్కడ మీరు భయంకరమైన మూల్యం చెల్లించుకుంటారు. చరిత్రలో మనం అనేక ఘటనలు చూస్తున్నాం. అంత పెద్ద వలసవాద సర్కారే ఏమైపోయిందో చూసినాం మనం. ఇట్లనే బుల్డోజింగ్ చేస్తే ఏం జరిగిందో, ఇవాళ మా చేతిలో అధికారం ఉంది, మేము ఏం చేసినా సాగిపోతుంది అని చెప్పి మీరు పెట్టేసిండ్రు అనుకోండి. సమస్య కూడా ఎట్లా ఉంటుందంటే, ఒకసారి ఓ విగ్రహం పెట్టిన తర్వాత ఇక అదొక చిక్కుముడిగా మారిపోతుంది. దాన్ని మనం ఏమి మళ్ళీ చాలా చాలా సెన్సిటివ్ అంశాలు అక్కడికి వస్తాయి, శాశ్వతంగా ఉంటుంది. ఇవాళ మనం చాలా చూస్తాం, చాలా విగ్రహాలు పెట్టేసి ఇప్పుడు వాటిని మనం కదిలించలేము. కొన్ని ఉన్నాయి, తెలంగాణ పట్ల అవమానం చేసిన వాళ్ళు, అపచారం చేసిన వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకార నెత్తురు చూసిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. రక్తంతో హోలీ ఆడుకున్నారు తెలంగాణ ప్రజల రక్తంతో, అటువంటి వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇవాళ వాటిని తీసేయను లేము, పెట్టుకోను లేము, అదో పెద్ద సమస్య. కానీ ఇట్లా చాలా సెన్సిటివ్, ఒకసారి ఒకటి జరిగిపోతే కష్టం చరిత్రలో. కానీ ఇవాళ ఆ స్థలం, అది తెలంగాణ తల్లి కోసం ఓ పవిత్ర స్థలం. ఇప్పుడు అది మీరు ఇప్పుడు ఆ స్థలాన్ని ఇక రాజీవ్ గాంధీని తెచ్చిపెట్టి తెలంగాణ అస్తిత్వానికి అక్కడ అవకాశం లేకుండా చేస్తే, అక్కడ ఉంటేనే ఆ అధికార హోదా, ఆ ప్రతిపత్తి ఉంటుంది, ఆ రాష్ట్ర